సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ ఇప్పుడిప్పుడే పార్టీని ఒక గాడిలో పెట్టడానికి చూస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి వంటి కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలొస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో రీజనల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్లల్లో కొందరిని కొనసాగించారు, కొంతమందికి ప్రాంతాలను మార్చారు. ఈరోజు జగన్ వాళ్ళందరితో 10:30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ ఇప్పుడిప్పుడే పార్టీని ఒక గాడిలో పెట్టడానికి చూస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి వంటి కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలొస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో రీజనల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్లల్లో కొందరిని కొనసాగించారు, కొంతమందికి ప్రాంతాలను మార్చారు. ఈరోజు జగన్ వాళ్ళందరితో 10:30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు.